నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే భారతీయ న్యాయ సంహిత. ఈ తెలుగులోనే మొట్టమొదటిసారిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొదటి వీడియో మందే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు అంశం ఏంటంటే కిడ్నాప్. దానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఏం చెప్తుంది. యాక్చువల్గా కిడ్నాప్ గురించి మనకు అందరూ తెలిసిందే. ఐపీసీ వచ్చేసరికి 359 to 374 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అబ్డక్షన్ వచ్చేసరికి 362లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కామన్గా. సో నేనేమంటానంటే ఇది చాలా మంచి సబ్జెక్టు. సో దయచేసి మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేసి రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే దీనికి సంబంధించి కిడ్నాప్ గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే కిడ్నాప్ కనుక పాల్పడినట్లయితే ఈ చట్ట ప్రకారం దాదాపు 7 years నుంచి 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సెక్షన్ ఏంటంటే 137, గుర్తుపెట్టుకోండి. 137 దీనికి సంబంధించి 137 BNS అంటారు, అంటే భారతీయ న్యాయ సంహిత. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, BNS అని గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. ఓకేనా? సో అబ్డక్షన్ సంబంధించింది దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లల్ని కిడ్నాప్ చేసేసి వాళ్ళ కనుక చైల్డ్ ఫర్ కిడ్నాపింగ్ ఫర్ బెగ్గింగ్, సో దానికి సంబంధించి కనుక ఉన్నట్లయితే అది కూడా నేరమే. అది దాదాపు 10 years వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే ఇది 140 ఫర్ మర్డర్ ఫర్ ర్యాన్సమ్. ఎవరైనా సరే ఈ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేసి ర్యాన్సమ్ కోసం అడుగుతుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి డెత్ పనిష్మెంట్ ఉంది, లైఫ్ ఉంది. అలాగే 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇకపోతే ఈ మహిళలను కానీ పిల్లలు కానీ విదేశాలకు ఎగుమతి కనుక చేసినట్లయితే 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అది 141 సెక్షన్ గుర్తుపెట్టుకోండి. 141 సెక్షన్లో క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్ 143, అలాగే 142 కూడా ఉందండి. సో దీంట్లో వచ్చేసరికి ఈ ఫ్రాడ్ చేయమని చెప్పడం, అబ్యూజింగ్ పవర్ కానీ, అలాగే థ్రెట్ చేయటం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా 143లో చెప్పడం జరిగిందండి. అలాగే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ట్రాఫిక్డ్ పర్సన్, ఎవరైతే ఈ ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళకి సంబంధించి దానికి సంబంధించి 144 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలా ఇంకొచ్చేసరికి మీకు హూ ఎవర్ అన్లాఫుల్ కంపెల్స్ ఎనీ పర్సన్ లేబర్, అంటే చెప్తాం కదా, బలవంతంగా లేబర్ గనక గురి చేసి, అన్లాఫుల్ కంపల్సరీ లేబర్ అంటే వెట్టి చాకిరీ. ఇది అంతకుముందు దాంట్లో లేదు. ఈ వెట్టి చాకరీ గురించి క్రిస్టల్ క్లియర్గా అందులో చెప్పబడింది. ఎవరైనా సరే వెట్టి చాకరీ కనుక గురి చేసినట్లయితే దాదాపుగా 1 year వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఫైన్ కూడా విధించే అవకాశం ఉందండి. సో ఇక ఇది వచ్చేసరికి చాప్టర్ 7. ఇది వచ్చేసరికి అఫెన్సెస్ అగైన్స్ట్ ద స్టాఫ్, అంటే గవర్నమెంట్కి సంబంధించిన నేవీ ఫోర్సు, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఇవన్నీ అంటే గవర్నమెంట్కి సంబంధించిన మొత్తం కూడా చాప్టర్ 7, అలాగే చాప్టర్ 8లో కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది అంటే ప్రస్తుతం కామన్ మ్యాన్కి ఇది అవసరం లేదు. తర్వాత బ్రైబరీ, లంచం గురించి చాప్టర్ 9లో కూడా వచ్చేసరికి ఈ ఎలక్షన్కి సంబంధించినవి చెప్పడం జరిగింది అనమాట. ఎలక్షన్కి సంబంధించినవి బాగుంది. ఇది అఫెన్స్ ఆఫ్ రిలేటింగ్ ఎలక్షన్స్ గుర్తుపెట్టుకోండి. చాప్టర్ 9లో వచ్చేసరికి ఎలక్షన్కి సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయి. ఇక అది కామన్ మ్యాన్కి అయితే అక్కర్లేదు. దీని గురించి నెక్స్ట్ మనం అవసరం అయినప్పుడు ఏమైనా కామెంట్ బాక్స్లో తెలియజేస్తాం, వీడియో చేద్దాము. ఇది దీంట్లో ఉందిలేండి. ఇక బ్రైబ్ గురించి, పనిష్మెంట్ ఫర్ బ్రైబరీ కానీ, అన్లాఫుల్ అసెంబ్లీ, చాలా ఉన్నాయి. అన్ని పెద్ద అక్కర్లేదు మనకి. అలాగే కాయిన్స్ గురించి, ఏది దొంగ నోట్లు అంటాం, అది ఒకసారి చాప్టర్ 10లో ఉందండి. అది అఫెన్స్ రిలేటింగ్ టు ద కాయిన్ కానీ, కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్. గుర్తుపెట్టుకుని గవర్నమెంట్ స్టాంప్స్ కూడా ఎవరైనా కనుక మిస్యూజ్ చేసినట్లయితే దీని ప్రకారం 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అది వచ్చరికి BNS అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా 178 సెక్షన్ గుర్తుపెట్టుకుని, దాని ప్రకారం 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాంక్ నోట్లకి, దొంగ నోట్ల గురించి మొత్తం కూడా చాప్టర్ 10లో మీకు 178 నుంచి 188 అంటే సుమారు 10 సెక్షన్లో మాత్రం చెప్పడం జరిగింది. ఇకపోతే చాప్టర్ 11 వచ్చేసరికి మనం చూద్దాము. ఇది వచ్చేసరికి అన్లాఫుల్ అసెంబ్లీ అండి. ఎవరైనా సరే అక్రమంగా గుమ్మిగూడిన, క్రిమినల్ ట్రెస్పాస్ చేసిన, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించి ఎగెనెస్ట్గా ఉన్నా కూడా ఇవన్నీ కూడా దీనికి సంబంధించడం జరిగింది. ఇది 189 గుర్తుపెట్టుకోండి. 189లో ఉంది. 189 నుంచి సుమారు 198, అది కూడా 10 అలా ఉంది. అలాగే పబ్లిక్ సర్వెంట్స్, ఇది చాప్టర్ 12 అండి. చాప్టర్ 12లో
198 పబ్లిక్ సర్వీస్ గురించి డిజోబేయింగ్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇది కామన్ మ్యాన్ కూడా అంతగా అవసరం లేదు అనిపిస్తుంది. సరే, దీని మీద నెక్స్ట్ చేస్తాను వీడియో. అది చాలా ఉంది ఇప్పుడు వరకు. ఇక చాప్టర్ 14 వచ్చేసరికి ఇది ఈ పబ్లిక్ ఫాల్స్ ఎవిడెన్స్ అండి. ఫాల్స్ ఎవిడెన్స్ ఇవ్వటం, దాని గురించి ఇది సెక్షన్ 227 దాంట్లో చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఫాల్స్ ఎవిడెన్స్ కనుక ఇచ్చినట్లయితే, అది తెలిసి కావాలని ఇంటెన్షన్గా ఇచ్చినట్లయితే వాళ్ళకి దాదాపు 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పనిష్మెంట్ ఫర్ ఎక్స్టెండ్ టు 10,000 రూపీస్ షాల్ బి 7 years వరకు 2 to 9 అండి. 2 to 9 దాంట్లో చెప్పడం జరిగింది. గివ్స్ ఫాల్స్, ఎవరైనా థ్రెటనింగ్ ఎనీ పర్సన్ టు గివ్ ఫాల్స్ ఎవిడెన్స్, అలాంటి వాళ్ళు బెదిరించినా కూడా 7 years. ఇవన్నీ మ్యాక్సిమం ఈ దీంట్లో బిఎన్ఎస్లో మ్యాక్సిమం కూడా 7 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ 10 years వరకు ఉన్నాయండి. ఇవన్నీ అన్ని సెక్షన్స్ అవే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కొన్ని మీకు అవసరం లేదు, కొన్ని సెక్షన్స్ అక్కర్లేదు. అలాగే కొన్ని మీకు చాప్టర్ 15 అండి. చాప్టర్ 15 సెక్షన్ వచ్చేసరికి 270 సెక్షన్. సో దానికి సంబంధించి నేను మీకు చెప్తాను. మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. నెక్స్ట్ చీటింగ్ కానీ, మోసం చేయటము, తర్వాత ఎక్స్టార్షను, జులుం అంటాం కదా, జులుం కానీ, థెఫ్ట్ కానీ, దొంగతనము, వీటన్నిటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. దయచేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.